సో ఒక స్పెషల్ పర్సన్ కోసం ఒక చిన్న స్పెషల్ గిఫ్ట్ అయితే అరేంజ్ చేసాము. ఓకే, సో ఈ స్పెషల్ గిఫ్ట్ ఆ పర్సన్ కి కూడా తెలియదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కానీ చాలా సంతోషపడతారన్న నమ్మకంతో గీతా సింగ్ గారు, దిస్ ఇస్ ఫర్ యూ. గీతా గారు, నిజంగా మేము చాలా ప్రివిలేజ్ గా భావిస్తున్నాము. ఈ టఫ్ టైం తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 years మీరు బ్రేక్ తీసుకున్నారు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. అంటే అడాప్టెడ్ సన్ కావచ్చు, సొంత కొడుకు కావచ్చు, ఏదైనా. నేను పర్సనల్ గా బికాస్ ఐ లాస్ట్ మై పెట్ ఓన్లీ, నేను ఒక సంవత్సరం మొత్తం డిప్రెషన్ లో ఉన్నాను. సో ఐ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ యువర్ పెయిన్. సో ప్లీజ్ అ ఫ్యూ వర్డ్స్ మళ్ళీ ఇలా మీ స్ట్రెంగ్త్ గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా మీరు చెప్తే కొన్ని మాటలు అక్కడ ఉన్న వాళ్ళకి అది ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. నాకు నిజంగా మాటలు రావట్లేదండి. ఐ లవ్ మై సన్ అనమాట. వాడు వెళ్ళేటప్పుడు నాకు తెలీదు, అమ్మ నువ్వు షూటింగ్ బాగా చేయి, బాగా టైంకి తిను అని చెప్పిపోయాడు. సో డైలీ వాడి మాటలు వింటుంటాను నేను. బట్ 2 years వాడి కోసం చాలా డిప్రెషన్ వెళ్ళిపోయాను నేను. మళ్ళీ ఇప్పుడే దిస్ ఇస్ ఫస్ట్ రీఎంట్రీ అనమాట. నేను యాక్చువల్లీ ఇట్లా ఫోటో కూడా పెట్టుకోవట్లేదు ఇంట్లో. నేను ఏడుస్తాను చెప్పి మా ఇంట్లో పెట్టట్లేదు బాబు ఫోటో. బట్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ మిస్ హిమ్ సో మచ్. నిజంగా గీత గారు మిమ్మల్ని బాధ పెట్టాలనో లేకపోతే మీరు మర్చిపోయిన జ్ఞాపకాలని గుర్తుకు తేవాలనో ఇది ఇవ్వలేదు. ఆయన ఎప్పుడు మీతోనే ఉన్నారన్న దానికి జస్ట్ మూమెంట్ గా క్రియేట్ చేయాలని ఇది మేము మీకు ఇచ్చాము. సో వి విష్ ఈ ఒక జర్నీ, ఈ ఒక రీఎంట్రీ మళ్ళీ సక్సెస్ఫుల్ గా, మీ ఫస్ట్ ఎంట్రీ కంటే కూడా సక్సెస్ఫుల్ గా ఈ రీఎంట్రీ కొనసాగాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఐ ప్రామిస్ యూ అండి, నేను మా బాబు కోసం మన కమ్ బ్యాక్ ఇస్తాను, అందరికి ఎంటర్టైన్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు ఫర్ షోయింగ్ సో మచ్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఇదే జోష్ తో మా ఫంక్షన్ ని ముందుకు తీసుకొని వెళ్దామా? ముందు గోరింటాకులతో స్టార్ట్ చేద్దామా? yes. ఇక్కడైతే చాలా ఎక్స్పర్ట్ గా మీరు గోరింటాకు రెడీ చేస్తున్నారు. ఏమైనా పాస్ట్ లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఏంటండి అలా అడుగుతారు? ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకైతే అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ గోరింటాకు రుబ్బి ఇప్పుడు మెహందీలు పెట్టేలాగా 10 నిమిషాలు 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లో తుడిసేయడాలు కడిగేయడాలంతా లేదు. నైట్ రుబ్బి మా అమ్మ నైటే, అంటే ఎవరైనా సరే రుబ్బేసి ఇట్లాగా కొప్పులు పెట్టేస్తారనమాట. పెట్టి ఒక చందమామ పెట్టి దాని చుక్కలు పెట్టేసి మీరేమైనా అనుకోండి, ఆ నైట్ అలాగే పడుకోవాలి. ఈ చేతులు ఇలా పెట్టుకొని కాళ్ళు ఇలా పెట్టుకొని దేనికి తల్ల దురదేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఈ చేతికి ఇలా పెట్టి కాళ్ళకంతా పెట్టిన తర్వాత దురద అమ్మా గోక్. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనకి రోజు అమ్మ తినిపించే కంటే గోరింటాకు పెట్టుకున్నప్పుడు అమ్మ ముద్దలు తినిపిస్తున్నప్పుడు ఇంకా అమృతం లాగా. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్తాను ఆ రీజన్ కూడా. నూరేటప్పుడే అమ్మ చెయ్యి ఫుల్ గా రెడ్ అయిపోతుంది. ఆ ఎర్రతనంతో ఆ వాసనతో అమ్మ తినిపిస్తూ. గోరింటాకు రెడీ అయిపోయింది కాబట్టి నేను కప్స్ తీసుకొని వస్తా, దాంట్లో వేసి గోరింటాకు పెట్టుకుందాం. ఓకేనా? గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఎంచక్క పండిన ఎర్రని చుక్క, ఎంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పెరంటాలికి శ్రీరామ రక్ష
మన గోరింటాకు పండుగ ఇలా కొనసాగుతూ ఉంటది. మరి ఎవరు రాసిన గోరింటాకు ఎంత ఎర్రగా పండింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాము. చూడండి, మేడం హ్యాడ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మరి మా సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా ఫన్ ఉంటది ఇక్కడ. మీరు కూడా మీ ఇంట్లో ఒకవేళ గోరింటాకు పండుగ చేసుకుంటున్నారంటే హ్యాపీగా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే లెట్స్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే, బై బై.